నమస్కారము. ఈరోజు ఏ భాష అయినా నేర్చుకోవడానికి అతి ముఖ్యమైనటువంటి భాగము సెంటెన్స్. ఇంగ్లీష్లో సెంటెన్స్ గురించి దాని వివరాల గురించి తెలుసుకుందాం. సెంటెన్స్, కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే వాక్యంలోని రకాల గురించి తెలుసుకోవాలంటే అంతకన్నా చిన్న విషయాల గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. భాష నేర్చుకోవాలంటే దానికి మూలమైనటువంటి అక్షరము లేదా లెటర్, తర్వాత వర్డ్ లేదా పదము, దాని తర్వాత వాక్యము లేదా సెంటెన్స్, వీటిని నేర్చుకోవలసి ఉంటుంది. ఇక్కడ పరిశీలించండి. ద సెంటెన్స్ రాయాలి అంటే ముందు లెటర్స్ అంటే అక్షరాలు, వర్డ్స్ పదాలు తెలిస్తేనే మనం సెంటెన్స్ రాయగలం. లెటర్ అంటే ఏంటంటే రిప్రజెంట్స్ ఎ సౌండ్, ఒక శబ్దాన్ని ఇచ్చేటువంటి ఒక సింబల్నే మనం అక్షరము అంటాం. ఈ అక్షరాలు ఉదాహరణకి పి అనే లెటర్, ఈ అనే లెటర్, ఎన్ అనే లెటర్ కలిసి పెన్ అవుతుంది. అది వర్డ్ అవుతుందన్నమాట. అంటే వర్డ్ ఈజ్ ఏ మీనింగ్ఫుల్ యూనిట్ ఆఫ్ స్పీచ్ ఆర్ రైటింగ్. రచన లేదా మాట్లాడటంలో ఒక అర్థవంతమైనటువంటిది పదాన్ని మనము పదము అంటాం. అర్థాన్ని ఇచ్చేదాన్ని పదము అంటాం. సో ఈ లెటర్ ద్వారా పదాలు తయారవుతాయి. ఇక్కడ చూడండి, దిస్ అనేది ఒక పదము, ఈజ్ అనేది ఒక పదము, ఏ అనేది ఒక పదము, పెన్ అనేది ఒక పదము. ఈ 4 పదాలు కలిపితే సెంటెన్స్ తయారవుతుంది. సెంటెన్స్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఏ కంప్లీట్ థాట్, ఐడియా ఆర్ ఫీలింగ్. ఒక పూర్తి ఆలోచనని లేదా ఒక ఫీలింగ్ని, ఒక ఐడియాని ఇచ్చేటువంటి దాన్ని మనం సెంటెన్స్ అంటాము. కాబట్టి దిస్ ఈజ్ ఏ పెన్ అనేది సెంటెన్స్ అవుతుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, లెటర్స్ అంటే ఏ నుంచి జెడ్ దాకా ఉన్న 26 అక్షరాలు. ఈ 26 అక్షరాలని ఒక క్రమబద్ధంగా రాస్తే అవి పదాలు అవుతాయి. ఈ పదాలని ఒక క్రమబద్ధంగా రాస్తే సెంటెన్స్ అవుతుంది. కాబట్టి పదాలని ఒక క్రమబద్ధంగా రాయటానికే వ్యాకరణం అవసరము, గ్రామర్. సో గ్రామర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి నెక్స్ట్ అది కూడా నేర్చుకుందాము. ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటున్నాం. సో ఇప్పుడు మనము సెంటెన్స్ అంటే అర్థమైంది. ఏ సెంటెన్స్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఏ కంప్లీట్ థాట్, ఐడియా ఆర్ ఫీలింగ్. కాబట్టి ఒక ఆలోచనని, ఒక ఐడియాని, ఒక ఫీలింగ్ని స్పష్టంగా చెప్పేదాన్ని సెంటెన్స్ అంటాం. దిస్ ఈజ్ ఏ పెన్ ఉదాహరణగా చెప్పాం. ఈ లెటర్, వర్డ్ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించిందైతే ఈ సెంటెన్స్ ముఖ్యంగా వ్యాకరణము లేదా గ్రామర్కి చెందింది. ఇది అడ్వాన్స్డ్ స్టడీస్ చేసేటువంటి 10th క్లాసు, ఇంటర్మీడియట్, అలానే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు సెంటెన్స్ గురించి ఎక్కువ తెలుసుకోండి. దీంట్లోనే వ్యాకరణం మొత్తం ఇమిడి ఉంటుంది. కైండ్స్ ఆఫ్ సెంటెన్స్. దెర్ ఆర్ 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. 4 రకాల వాక్యాలు ఉన్నాయి. ఒకటి అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్, నెంబర్ 2 ఇంపరేటివ్ సెంటెన్స్, నెంబర్ 3 ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెంబర్ 4 ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. వీటిని గురించి క్షుణ్ణంగా చూద్దాం. కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే సెంటెన్స్లోని రకాలు. ముందు వాట్ ఈజ్ ఏ సెంటెన్స్ చూద్దాం. చూడండి, అసలు సెంటెన్స్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ ఏ సెంటెన్స్. పూర్తి అర్థాన్ని ఇచ్చినటువంటి పదాల సమూహాన్ని మనం వాక్యము అంటాము. ఉదాహరణకి దిస్ ఈజ్ ఏ పెన్. ఇప్పుడు కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం. వాక్యంలోని రకాలు. ఫస్ట్ వన్ డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్. డిక్లరేషన్ అంటే అసర్షన్ అన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. ఒక స్టేట్మెంట్ అంటే దిస్ ఈజ్ ఏ బుక్, షీ ఈజ్ ఏ గర్ల్, హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్. కాబట్టి ఇవన్నీ కూడా ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. వాక్యము ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ వాక్యమైనా కూడా క్యాపిటల్ లెటర్స్తోనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ క్యాపిటల్ లెటర్ రాయాలా, తర్వాత సందర్భాన్ని బట్టి ఫుల్ స్టాపా, క్వశ్చన్ మార్కా తర్వాత నిర్ణయం చేస్తాం. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేషన్ అంటే ప్రశ్న. ఇది
ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. చూడండి, ఆ క్వశ్చన్ మార్క్ ఇచ్చున్నాను, ఆ విధంగా ఎండ్ అవుతుంటుంది. క్వశ్చన్స్ అంటే మీకు తెలిసిందే. ప్రశ్న, హూ ఈజ్ యువర్ ఫాదర్, వాట్ ఈజ్ హీ డూయింగ్, ఇలాంటివన్నీ కూడా ప్రశ్నలు అవుతాయి. కాబట్టి ప్రశ్నలు కలిగితే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. 3, ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఇది రిక్వెస్ట్ కానీ, ఆర్డర్ని కానీ, సజెషన్స్ని కానీ కలిగి ఉంటుంది. ఉదాహరణకి రిక్వెస్ట్, ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, ఇది రిక్వెస్ట్. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు, వీటిలో జనరల్గా సబ్జెక్ట్ ఒమిట్ అయి ఉంటుంది. కాబట్టి ఈ వాక్యాలు ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. ఈ వాక్యాల్లో జనరల్గా సబ్జెక్ట్ ఉండదు. జనరల్లీ నో సబ్జెక్ట్. చూడండి, సబ్జెక్ట్ ఉండదు. రిక్వెస్ట్ చెప్పా కదా, ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, యూ గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ రూమ్. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ రూమ్ సరిపోతుంది, యూ చెప్పకట్లా. చెప్పకపోయినా యూ ఉన్నట్టే. కాబట్టి ఇలాంటి సబ్జెక్టులు ఒమిట్ అవుతుంటాయి. 3, సజెషన్. సజెషన్ అంటే సలహా. సీ ద డాక్టర్, గో టు బెడ్ ఎర్లీ, ఇవన్నీ కూడా సజెషన్స్. వీటిలో సబ్జెక్టు లేకుండా మనం చెప్తుంటాం. సబ్జెక్టు లేకపోయినప్పటికీ కూడా యూ అనే దాన్ని సబ్జెక్టుగా అక్కడ భావించాల్సి ఉంటుంది. ఇందులో చివరిది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేషన్ అంటే ఆశ్చర్యార్థకం. ఆశ్చర్యాన్ని కలిగించేవన్నీ కూడా ఎక్స్క్లమేటరీ అవుతాయి. ఉదాహరణ చూడండి, ఇవి క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది, ఎండ్స్ విత్ ఎక్స్క్లమేటరీ మార్క్. అలాంటి ఆశ్చర్యార్థకపు గుర్తుతో ఎండ్ అవుతుంది. ఓ వాట్ ఏ బిగ్ బిల్డింగ్ ఇట్ ఈస్. ఆ చివరన ఇన్వర్టెడ్ కామాస్ పెడతారనమాట. ఈ విధంగా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎండ్ అవుతుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో ఏదో విధంగా మీ అభిప్రాయాన్ని తెలపండి. మీకు గ్రామర్ ఎలా ఉండాలి, మరి కాస్త ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ మీరు కోరుకుంటారు అనే అంశాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో ఆ స్టెప్స్ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా ఇంట్రడ్యూస్ చేసి, ఇందులో వరుసగా అనేక గ్రామర్ ఐటమ్స్ వస్తుంటాయి. చూడండి. జై హింద్.